హలో ఎవ్రీవన్, మీలో ఎంతమందికి బొబ్బరి పునుకులతో కర్రీ చేస్తారని తెలుసు? మీరెప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం బొబ్బర్ని 3 అవర్స్ పాటు నానబెట్టి గ్రైండ్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లో చిన్న చిన్న పునుకుల కింద అనేది వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై అనేది చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకో గిన్నె తీసుకొని మనం దాంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లి తరుగు అండ్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతున్నప్పుడే మనం కొంచెం ఉల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్ అంతా అయిపోయేంత వరకు అడుగంటకుండా నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల, జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నీట్గా ఫ్రై అయిన తర్వాత మనం టమాటా కట్ చేసుకున్న టమాటా పీసెస్ కూడా వేసుకోవాలండి. ఇదంతా బాగా మగ్గిపోయి సాఫ్ట్ అయిపోయేంత వరకు బాగా టమాటాలు అనేది ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం చింతపండు వాటర్ కూడా వేసుకొని బాగా ఒక 2 మినిట్స్ పాటు బాగా మరిగించుకోండి. ఇలా మరిగిన తర్వాత మనం కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకున్న తర్వాత పునుకులు ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి కూడా వేసి ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇలా పక్కన పెట్టేసిన తర్వాత మనం తీసుకొని సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది రుచి, వాహ్ ఏం రుచి అని అనాల్సిందే, అంత అద్భుతంగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.